కార్తీక మాసం ఆకాశ దీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశ దీపాలు? వాటిని వెలిగించక్కర్లేదు. ఆకాశ దీపాలను వెలిగించిన వాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆకాశ దీపాలు. అయితే కార్తీక మాసంలో ఆకాశ దీపాలను దేవాలయంలో వెలిగిస్తారు. ఇక దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి అది ఆరిపోకుండా రంధ్రాలు ఏర్పాటు చేసి జాగ్రత్తగా భగవంతుని నామాలు చెబుతూ ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఇక భక్తులు తమ శక్తి మేరకు చమురు వత్తులతో ఇస్తూ ఉంటారు. ఇక దీపాన్ని పైకెత్తడానికి కారణం ఏంటంటే ధ్వజస్తంభం మీద ఉండే దీపం అంతటా వెలుతురు చుమ్ముతుంది. ఇక ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగితే పథకాన్ని ఆరోహణ చేసినట్టు అని, అంటే ఈశ్వరుని ఉత్సవం జరుగుతుంది అని గుర్తనమాట. ఇక కార్తీక మాసంలో మనకి మనమే ఉత్సవం చేసుకుంటున్నాం. ఇక ఉత్ అంటే తలపైకి ఎత్తడం, తల పైకెత్తి చూస్తాం కాబట్టి ఉత్సవం. దీపాన్ని గదిలో పెడితే కొంత ఫలితం, వీధుల్లోకి తీసుకొని వచ్చి పెడితే విశేష ఫలితం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున గుత్తి దీపాలు పెడుతూ ఉంటారు. ఈ రోజు ప్రదోష వేళ దామోదర మవాహయామి అని కానీ, లేకపోతే త్రయంబక మవాహయామి అని కానీ చెబుతూ దీపం వెలిగిస్తే మీకు ఫలితాలు లభిస్తాయి.